ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో మీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు, తల్లి తండ్రి చేసి ఉంటారు, కిడ్నాప్ బోరుబావు ఉంటుంది, ఇలాంటి కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు కొంతమంది యూట్యూబర్లు కానీ ఇన్స్టాగ్రామిస్టులు కానీ. దీనిపై ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, బ్యాడ్ కామెంట్స్ కానీ బ్యాడ్ వీడియోస్ కానీ మీ లైక్ల కోసం, మీ వ్యూస్ కోసం, మీరు హైలైట్ అవ్వడం కోసం మమ్మల్ని జడ్జ్ చేయడం, మా బాధే కారణంగా పెట్టుకొని వీళ్ళే చేసుంటారు అనేది చాలా రాంగ్. తప్పుడు ప్రచారం అయితే చెయ్యొద్దు. ఇప్పటికీ నేను ఎంతో కొంత ధైర్యంతో పాప వస్తుంది అన్న ఆశతో నేనైతే ఉన్నాను. ఆ ఆశను కూడా నిరాశ పెట్టి మీరు పెట్టేది ఒక్క కామెంట్ వల్ల అది నా ప్రాణం పోయే స్థితిలో ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైతే బ్యాడ్ కామెంట్ పెడుతున్నారో లేదు ఎవరైతే బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారో, మీరు అనుకుంటున్నారేమో నేను పెట్టేది ఒక కామెంటే కదా అని. ఆ కామెంట్ మీరు పెట్టినంత ఈజీగా లేదా ఆ కామెంట్ నేను తీసుకోవడం కొడుపారా కానీ చేతుల్లో పెంచి నేనే ఎలా చంపేసుకుంటాను. ఒకళ్ళు చంపేసుకుండేలా ఉంటే నేను పాటికి దొరికేద్దును. అంతేగాని కెమెరా ముందు ఏడట్లేదని ఏదో వీళ్ళే ఏదో చేసేసి ఉంటారని మీరు జడ్జ్ చేయొద్దు. ఒకసారి మీరు అంతలా బాధపడే వాళ్ళు అయితే ఒకసారి నా దగ్గరకు వచ్చి ఇక్కడ ఏం జరిగింది, ఏంటి సిచ్యువేషన్ ఏంటి అన్నది తెలుసుకొని తర్వాత మీరు నాకు కామెంట్ చేయండి. చేతనైతే పాప రావడానికి ప్రయత్నం చెయ్యండి, లేదంటే ఎంక్వైరీ చెయ్యండి. లేదు అంటే మీ పని ఏదో మీరు చూసుకోండి. ఎంతో కొంత ధైర్యంతో మేము ఉన్నాము. ఆ ధైర్యాన్ని కూడా కోల్పోనివ్వకుండా చేస్తారని మీ పని ఏదో మీరు చూసుకోండి. అంతేవరకు కానీ మీరు ఖాళీగా ఉంటే పాప రావడానికి బాగా ఉండాలి, దేవుడి దేవల్ల రావాలని కామెంట్లు పెట్టండి. అంతేగాని పాప తల్లి ఏదో చేసేసింది, పాప తండ్రి ఏదో చేసేసాడు అంటే మీకు తెలీదు ఆ బాధ ఏంటో. కన్న తల్లిగా కన్న తండ్రిగా ఆ బాధ ఏంటో మాకు తెలుసు. ఆడదయ్యుండి ఒక ఆడదాని బాధ అర్థం చేసుకోవట్లేదు, మగాడు అయ్యుండి ఒక మగాడి బాధ అర్థం చేసుకోవాలి. మీరు మనసులో అనుకోవాలా, ఇంకేదైనా అనుకోవాలా, ఇంకా అది మీ ఇష్టం. నేనైతే చెప్పాలనుకున్నది చెప్పాను, ఇకపై మీ ఇష్టం.